జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎవడూ కాపాడలేడు. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి రాడ్డు లాంటి వార్త. ఈరోజు కాదు, వారం రోజులు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనటువంటి సంచలనమైనటువంటి వార్త ఢిల్లీ నుంచి వచ్చింది. అసలు ఇంతకీ ఏంటి ఆ సంచలనమైనటువంటి వార్త? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు, వైసీపీ ఎందుకు ఏమీ చేయలేకపోయింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. అతను 420 జీవితం మనకు తెలుసు. అతనికి ప్రజల మీద నమ్మకం లేదు. అతనికి కేవలం వ్యవస్థల్ని బానిసత్వం చేయించుకోవడం ద్వారా, కులం ద్వారా, మతం ద్వారా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా గెలవాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచన ఉందని మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిపై కొల్లి రఘురామ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని అతను ఐపీఎస్గా ఉంటే అతన్ని సిఐడిలోకి మార్చి అతన్ని అక్కడ సిట్ అధిపతిని చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఈ యొక్క రఘురామ రెడ్డి. ఇతని ద్వారా అనేక దుర్మార్గమైనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేపించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆధార సహితంగా ఇతను జైలు కూడా పోతాడు, అది వేరే విషయం. అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఇతన్ని దుర్వినియోగం చేద్దాం, అంటే ఇతన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాం, ఈ రాష్ట్రంలో అనేక అక్రమ కేసులు పెడతాం, నీచమైనటువంటి పనులు చేద్దాం. ఎందుకంటే జగన్ బతుకు తెలిసిందయ్యా కదా స్వామి, అతనేమన్నా చేశాడు ప్రజల కోసం. సరే, మొత్తానికి ఈ కొల్లి రఘురామ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఆట ఆడదామనుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ నేరుగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది. ఆల్రెడీ 6 మంది ఐపీఎస్లను ఇక్కడి నుంచి లేపేసింది మనకు తెలుసుగా, 3 ఐఏఎస్లను కూడా లేపేసింది, అది మనకు తెలుసుగా. అంటే జగన్కి ఉడిగం చేసేవాడి బతుకేమవుతుంది అనేది వాళ్ళని చూశాకన్నా తెలియాలిగా. ఈ నిన్నగాక మొన్న ఏ చేశాడు నీచమైనటువంటి పనులు, హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలు ఈ కొల్లి రఘురామ రెడ్డి గారు తగలబెట్టించారు సిఐడి ఆఫీస్ కాడ. దానికి మళ్ళీ కవర్ డ్రైవ్ వేసాడు, అవన్నీ వేస్ట్ పేపర్లు అని. మొత్తం హెరిటేజ్ ఏమంటాయి ఏందయ్యా, ఎన్నికల ముందే తగలేయాలంటాయా, ఎన్నికల తర్వాత మీ బతుకులు బజార్లు పడతాయనేటువంటి భయం మొదలైందా? తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆ తర్వాత జగన్ తప్పుడు పనుల్లో సహకరించినటువంటి వాళ్ళ బతుకులు రోడ్లు పాలవుతాయనేటువంటి ఆందోళనలో ఉన్నారా? సరే, ఇదంతా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఈ కొల్లి రఘురామ రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా జవహర్ రెడ్డి, మొత్తానికి ఈ బ్యాచ్ తప్పితే ఏం రసం జగన్మోహన్ రెడ్డికి. ఎరా చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు మీరంతా కూడా. కులం కోసం, మతం కోసం, ఈ రకంగా డబ్బు కోసం, ప్రలోభాల కోసం, పదవుల కోసం ఇంత నీచంగా అధికార పార్టీ గుడిగా చేస్తారు. మా చేతకల్లయా మీరు బొత్సులది? ఎవడు మీరు? మేము కట్టేటువంటి పన్నుల నుంచి నేను కూడా పన్ను కడతారా, ఐటీ కడతానా? మేము కట్టే పన్నుల నుంచి జీతం తీసుకుని చేతకలరా మీరు? మాకు మీరు బాధ్యతాయుతంగా ఉంటారు తప్పితే అధికార పార్టీకి ఊడిగా చేయడం తప్పురా ఎదవల్లారా అనేక సందర్భాల్లో చెబితే నా మీద కూడా కేసులు పెట్టినటువంటి ఈ నీచులు ఇప్పుడు మొత్తానికి సబ్జెక్టు చెప్పబ్బా, మాకు ఉత్కంఠగా ఉంది. ఏంది జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టినటువంటి విషయం ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఇతనే స్వామి. అతను చేసేటువంటి తప్పుడు పనులన్నిటికీ ఇతనే సహకరిస్తున్నాడు అనేటువంటి టాక్కు ఇవాళ ఐపీఎస్ వర్గాల్లో ఉంది. అయితే ఇతన్ని అస్సాం పంపించారు, మొత్తానికి అస్సాం ట్రైనింగ్కి ఇచ్చారు. ఏం బీవీఆర్ ఏదో అబద్ధం చెప్తాడు, అస్సాం అని మరి కామెడీ చేస్తాను అబ్బానొచ్చు. నిజంగానే స్వామి ఇతన్ని అస్సాం ఎన్నికల పర్యవేక్షకుడిగా మార్చి ఇతన్ని అస్సాం పంపిస్తూ ఉంటారు. జనరల్గా మనం అంటాం అంత పని అయిపోయి ఏమి మ్యాటర్ లేనటువంటి సబ్జెక్ట్ లేనటువంటి పని అయిపోయినటువంటి వాళ్ళని అస్సామే అంటాం అనమాట. ఆ రకంగా ఇతగాన్ని అస్సాం పంపిస్తున్నారంటే ఇక జగన్మోహన్ రెడ్డికి మూడినట్టే. రేపో మాపు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కూడా మార్చేటువంటి అవకాశం ఉందని టాక్ వస్తుంది. అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి గారిని కూడా మార్చేటువంటి అవకాశం ఉందో మనకు తెలుస్తోంది. ఎందుకంటే పింఛన్ల పంపిణీలో అనేక మంది చావులకు కారణమైనటువంటి వ్యక్తి సిఎస్ నేరుగా ఆరోపణలు చేస్తున్న దమ్ముంటే, ధైర్యం ఉంటే, కెపాసిటీ ఉంటే, క్యాపబిలిటీ ఉంటే నువ్వు కేసులు పెట్టుకుంటావు. ఇప్పుడు 9 పెట్టి 90 పెట్టుకో, బొత్తులు దేవుడిదిలే కానీ అది వేరే విషయం. అయితే ఇప్పుడు నేనేమంటా అంటే నిజంగా నువ్వు వృద్ధులకి, నడవలేనటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల దగ్గరే పెన్షన్లు ఇవ్వమంటే లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ ద్వారా ఇప్పిస్తే 1 గంటలో అయిపోయేటువంటి పనికి అనేక మందిని ఇష్యూ చేయడానికి దాన్ని అడ్డం పెట్టుకుని నాకు డౌట్ ఏంటంటే రాబోయే రోజులు ఎంక్వైరీ చేయాల్సింది ఏంటంటే చనిపోయారంటున్నారు 30 మంది, 40 మంది, 50 మంది. వాళ్ళందరినీ చనిపోవటం కాదు, వైసీపీ వాళ్ళు వాలంటీర్లే పీకల్లోకి చంపారేమో అనేటువంటి అనుమానం కూడా నాకు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేయటం కోసం దాని మీద ఎంక్వైరీ జరగాలి, వేరే కథ. మొత్తానికి ఈ కొల్లి రఘురామరెడ్డి అనేటువంటి సిఐడిలో ఉన్నటువంటి ఆఫీసర్ ఇతగాడే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశాడు. ఇతగాడే అనేక అక్రమ కేసులు పెట్టాడు. సరే, ఇవాళ తెలంగాణలో ఐపీఎస్లు బతుకేమవుతుందో మనం చూస్తున్నాం. ఏది తిరుమలరావు దగ్గర నుంచి, భుజంగరావు దగ్గర నుంచి, ఆరా వీరావు అందరు రావులే, వాళ్ళు కూడా కులం కోసమే చేశారు. వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఇవాళ జైలు పాలవుతున్నారు.
అనేక మంది అప్రూవర్లుగా మారుతున్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. కేసీఆర్ కేటీఆర్కి ఏమైనా లక్షల కోట్లు దోచుకున్నారు హ్యాపీగా. రేపు జగన్మోహన్ రెడ్డి బతుకు కూడా అంతే కదా, దోచుకున్నాడు దాచుకున్నాడు విదేశాలకు పారిపోతాడు. అవసరమైతే మీ బతుకులు ఏమవుతాయి, ఇక్కడ ఉద్యోగాలు చేయాలి, మీ బతుకులు ఏమవుతాయి, జైలు పాలవుతాయి. సరే దాని తర్వాత ఉందలే కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కళ్ళు చెవులు నాలుక ముక్కు అనుకున్నటువంటి వ్యక్తి ఎన్నికల కీలక సమయంలో ఈ రాష్ట్రంలో లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి నేపథ్యం రావడంతో జగన్మోహన్ రెడ్డికి పాలుపోయినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక మనకు అనుకూలమైనటువంటి అధికారులు ఎవరు ఉండరు, మనం వ్యవస్థని మేనేజ్ చేయలేము అనేటువంటిది అర్థమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే ఒప్పేసుకొని ఓటమి తర్వాత నా జీవితం జైలు పాలవుతురా స్వామి అనేటువంటి భయంతో ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో బిక్కుమంటూ గడిపేటువంటి నేపథ్యంలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డికి అధికార పార్టీకి సహకరించేటువంటి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కొంటారు. చేసినటువంటి తప్పులకు బాధ్యులు అవుతారు. మీరు ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి అవసరమైతే విదేశాలకు పారిపోతాడు. అప్పుడు చేసిన తప్పులకు మీరు శిక్షించబడతారు.